ఈ మధ్యలో మీరు కంకర మేస్త్రి గురించి వినుంటారు. కంకర మేస్త్రి అనుకుంటా ఈ మధ్యలో బాగా వీడియో ట్రోల్ అవుతున్న విషయాన్ని కూడా మీరు చూశారు. అయితే రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత అధిష్టానంతో ముచ్చట్లు కలవడానికి వెళ్ళిండు. లేక రాహుల్ గాంధీ ఇవ్వక అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఇచ్చి ఏం చేసిండు, సార్ మీరు గ్లోబల్ సమ్మిట్కి రావాలని చెప్పాడట. అయితే రాహుల్ గాంధీ అని చెప్పాడు, నువ్వు చేసే కథలకు, నువ్వు చేసే కబ్జాలకు, నువ్వు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బొందబెడుతున్న తీరుని అన్నీ చూసిన తర్వాత, అన్ని లెక్కింపు జరిపిన తర్వాత నేను రాను. రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట, నేను రాను. రావాల్సింది గ్లోబల్ సమ్మిట్కి, ఫుట్బాల్ మ్యాచ్కి వస్తాడా? చిన్న లాజిక్ ఇది. గ్లోబల్ సమ్మిట్ కదా రావాల్సింది. మల్లికార్జున్ ఖార్గే కానీ, లేకుంటే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, అరే ప్రపంచ దేశంలోనే సమ్మిట్ చేయాలంటే తెలంగాణ రైజింగ్లు పెట్టిళ్ళు, గ్లోబల్ సమ్మిట్ అరేంజ్ చేసిర్రు. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారు అనుకుంటూ ఎగోసుకొని ఆ రోజు రావాలి కదా, మరి ఈ రోజు ఎందుకు వస్తాడు? అయితే ఈయన ఆట ఆడుతున్నాడట. ప్రజల బతుకులతోటి ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి, నేను ఫుట్బాల్ ఆట ఆడుతున్నా సార్, మీరు రావాలని చెప్తే సిగ్గుశరం ఉందా ఆయన నీకు? నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావా, పిల్లగాని అనుకుంటున్నావా? నువ్వు ఆడుడైంది మెస్సీతోటి. అసలు ఈ ఫుట్బాల్కి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? ఈ గ్లోబల్ సమ్మిట్కి ఫుట్బాల్కి ఏమైనా సంబంధం ఉందా? నేను రావుడు ఏమైనా సంబంధం ఉందా? నువ్వు వచ్చిన దగ్గర కూడా ఏమైనా సంబంధం ఉందనుకుంటూ రాహుల్ గాంధీ చెవులు పిండినట్టుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇక వేరే మాట మాట్లాడడం లేదు, అక్కడ తలకాయ దించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన వ్యవహారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కథ చూసుకోండి, భలే ఉంటుంది. మెస్సీ మ్యాచ్కి రండి సార్, రాహుల్ ప్రియాంక గాంధీలకు సీఎం ఆహ్వానం. ఫుట్బాల్ మ్యాచ్కి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓ సంస్థ ఈవెంట్కి మెస్సీ వస్తుండు, సీఎం కాబట్టి నన్ను కూడా పిలిచారు. ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నందున ప్రభుత్వ సహకారం ఇస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి. ఇక నాకు తెలిసి రేవంత్ రెడ్డి సరదాలన్నీ తీర్చుకుంటుండు. రేవంత్ రెడ్డి గారు ఆయన సరదాలన్నీ తీర్చుకుంటుండు. ఆయన యొక్క బాల్యంలో ఏవైతే కొన్ని గతించిపోయిన వాటిని కూడా ఈరోజు ఆయన సీఎం హోదాలో ఉండి మంచిగా జరుపుకుంటున్నారు. ఈయన డ్రీమ్ అట అది, ఫుట్బాల్ ఆడాడు. ఇజ్జత్ ఉండాలి, సిగ్గుండాలి కొంచెమైనా. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఫుట్బాల్ ఆడడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ప్రజా సమస్యలు మొత్తం పట్టించుకొని ప్రజల సమస్యలు మొత్తం పరిష్కరించి నువ్వు ఫుట్బాల్ ఆడుంటే ఈరోజు రేవంత్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్, 60 ఏళ్ళ ముసలోడైనా కూడా యువ రక్తం పరిగెడుతుంది నరనరాల్లో అనుకొని ఒక రకంగా ప్రతి ఒక్క యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాలో కానీ రేవంత్ రెడ్డి గురించి గొప్పగా రాసేటోళ్ళు. సమస్యలన్నీ గాలికి వదిలేస్తేవి, ఉన్న ప్రజలని చంపుకుంటేవి, బీఆర్ఎస్ అభ్యర్థులు నరికి చంపితేవి, రాష్ట్ర రైతులని ఊరితాళ్ళు పెట్టి వాళ్ళని చంపితేవి, అందరిని చంపి రాష్ట్రంలో మళ్ళీ కరువును సృష్టించి, రాష్ట్రంలో మళ్ళీ వలసను సృష్టించి ఈరోజు నీ కడుపు నింపుకుంటే అది నీకు ఆరాజు అవుతుందా? ఎటు చూసినా కూడా సంపాదించుడే, ఏ వ్యవస్థలో చూసుకున్నా సంపాదించుకున్నాడే. అన్నీ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయంటే లంగే వారాలు, దొంగే వారాలు, చెప్పొద్దు నోటితోడు కానీ గలీజ్ పనులు. ఎంత మడ్డలు జరుగుతున్నాయి, లాండ్ అండ్ ఆర్డర్ ఎడుతప్పిపోయింది. డీజీపీ శివధర్ రెడ్డి చెద్దరగప్పుకొని నిద్రపోతా ఉన్నాడా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తగా అయిపోయిందా? సిపి సజ్జనార్ గారు ఒక వెబ్సైట్ వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి వీళ్ళ కండ్లకి ఇది ఒప్పట్లేదా? ఎంత ఘోరాలు జరుగుతూ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ఈ ముఖ్యమంత్రి ఏమో ఫుట్బాల్ కోసం తిరుగుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజలు మీరు ఎన్నుకున్న మనిషిగా ఇదే. మీరు చేసిన తప్పు ఏదైనా ఉందా అంటే, ఒకడు దొంగ అయినా తెలిసినా కూడా దొంగ అని మీకు తెలుసు, దొరికిందని మీకు తెలుసు, జైల్లో చిప్పకూడదు తినొచ్చినా కూడా మీకు తెలుసు. అయినా కూడా మీరు ఆయననే ఎన్నుకున్నారంటే మీ గుండె ఇంకా 10 కాలం ఉండాలి. మీ గుండె మామూలు గుండె కాదు. అయినా కూడా ఇన్ని విధ్వంసాలు మళ్ళీ చూసుకుంటూ మీరు కూర్చున్నారు చూడండి. మీరు మామూలు కాదు, మీరు చాలా మంచోళ్ళు. ఇట్లాంటి వాడినే ఎన్నుకోవాలి. అంత అయితేనే మనకు రైతు బంద్ చేసే టైంలో ఢిల్లీకి పోతాడు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చే టైంలో ఫుట్బాల్ ఆట అంటాడు. ఇది జరుగుతూ ఉంది. ప్రజలు మేలుకోవాలి, ఎక్కడైనా ప్రజలు చైతన్యవంతం కావాలి, రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. ఎంత ఘోరం ఇది! ఏం సమస్యలు లేవు రాష్ట్రంలో. ఈరోజు రోడ్ల వ్యవస్థ చూడండి. ఈయన ఏమంటాడు, ఫుట్బాల్ ఆడడానికి రాహుల్ గాంధీని పిలవడానికి పోయిండు. ఈరోజు రోడ్ల గుంతల్ని చక్కగా చేసుకోవచ్చు కదా. ఈరోజు రోడ్లు వేయకుండా దుబ్బలు వేస్తూ ఉంది, దాని మీద పట్టించుకోవచ్చు కదా. మనకి ఈ వ్యవస్థలు అవసరం లేదు. మన నాయకుడిని ఎవడని అంటే
కథ వాడు నరాలు తెంపుకొని మెల్ల వేసుకున్నట్టుగా కోపం వస్తుంది ఒక్కొక్కరికి పనికిరానోనికి. ఇక వాడు భూమి మీద ఉండే వేస్ట్ నాకు అనిపిస్తే అలాంటోడు. ఈ సమస్యలు ఇట్లా ఉంటే ఆయన ఏమో ఫుట్బాల్ మ్యాచ్ కోసం తిరుగుతా ఉన్నాడు. ఇక ప్రజలే దాన్ని గమనించాలి.